హలో, ఏం అవ్వలేదు. సరేనా, ఉంటాను. నువ్వు ఎవరికో వేరే వాళ్ళకి నీ కొత్త ఫ్రెండ్స్కి నువ్వు ప్రయారిటీ ఇస్తున్నావు. సో నువ్వు ఫ్రెండ్ ఏమోలే అబ్బా, ఏం లేదు, ఉంటా. నా మూడేం బాగాలేదు నిషా. బాయ్. సో ఇట్లా పెట్టేస్తా ఉంటాను. మంత్స్ ఒకసారి అక్కడికి వెళ్ళిన తర్వాత డెఫినెట్గా తను షాక్ అవుతుంది. ఇట్స్ బీన్ మంత్స్ అవుతుంది నేను తన ఇంటికి వెళ్ళి. సో చాలా చాలా అంటే చాలా రోజులు అవుతుంది. చూడాలి ఎట్లా ఉంటుంది ఏంటి అనేది. అండ్ నిషాకి యాక్చువల్లీ అసలు వంట రాదు, బట్ నేనే వంట నేర్పించాను. బట్ ఇప్పుడు వంట చేస్తుంది. ఎలా చేస్తుంది అని చూపిస్తాను. ముగ్గులు పెట్టారు, చూపిస్తాను. బాగా ఇంటికి చూడండి ఎన్ని కట్టిందా అసలు. జస్ట్కి నీట్గా ఉంటుంది. దీనికి కూడా నాలాగా ఓసిడి ప్రాబ్లం. కాలింగ్ బెల్ కొట్టి ఇన్వైట్ చేస్తాం. లుక్ ఎట్ హర్ ఎక్స్ప్రెషన్స్. హలో, ఎక్కడికి వెళ్ళాను? ఇంట్లోనే ఉన్నాను. షూట్స్లో బిజీగా ఉన్నాను. షూటింగ్స్ లో అంత బిజీ అయిపోతే ఒక 3-4 months నుంచి అసలు రాలేదు. ఎనీవే ఐఎమ్ సారీ. వ్లాగ్ చేస్తున్నాను. హాయ్ అందరికి. హాయ్ అండి. హాయ్ ఫ్రెండ్స్, షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ నిషా. వెల్కమ్. హాయ్ ఫ్రెండ్స్. సో ఫైనలీ వచ్చేసా. ఏంటి ఇందా ఫోన్ ఎత్తట్లేదు నువ్వు? కాల్ చేస్తూనే ఉన్నావు. నేను అనుకోకుండా స్టార్ట్ అయ్యాను ఇందాక నీ దగ్గరికి అని చెప్పేసి. ఇంక సర్లే అని చెప్పేసి అమ్మయ్య ఫైనలీ వచ్చాను బాబు. ఎండలు ఎలా ఉన్నాయి తెలుసా, విపరీతంగా ఉన్నాయి. ఆ బెడ్ చూస్తే చాలా మెమరీస్ ఉన్నాయి. అబ్బా, బాల్కనీ మొక్కలు ఎప్పుడు పెట్టావా? అంత మొక్కలు తీసుకొచ్చాను. నాకు చెట్లు అంటే చాలా ఇష్టం. మా ఇద్దరికి అంటే లైక్ ఆఫ్టర్ సర్జరీస్ మేము ఇదే బెడ్ మీద పడుకొని మేము డ్రెస్ తీసుకున్నాం అనమాట. నాకైతే ఓవర్ఫ్లో బ్లీడింగ్. నిషా బెడ్ అంతా పాడైపోయింది, బెడ్షీట్ అంతా పాడైపోయింది ఎవ్రీడే. పాప మాకు అప్పుడు ఎవరు చేసేవాళ్ళు లేరు, చెందేవాళ్ళు లేరు. మా కింద మేమే చేసుకోవాలి. వర్క్ చేసుకున్నాము. నేను ఇల్లంతా క్లీన్ చేసుకోవడం ఫస్ట్ నుంచి నాకు ఇష్టం కనుక అంత పెయిన్స్ ఉన్నా కూడా ఇదే బెడ్ మీద పడుకొని ఇదే బెడ్ మీద లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని వంట మాకు మేమే చేసుకొని ఫుల్ పెయిన్స్ లో ఉన్న ఆ మూమెంట్స్ మేము ఇప్పటికీ మర్చిపోలేము. నాకు ఎవరు హెల్ప్ చేసిన వాళ్ళు కూడా లేరు అప్పట్లో. మాకు మేమే. ఇది నాకు ధైర్యం, నేను దానికి.